ఓకే, సో కలెక్షన్స్. సో పైథాన్ లో మనకి ఫోర్ కలెక్షన్స్ ఉంటాయి. ఓకే, కలెక్షన్స్ అంటే ఏంటి? బేసికలీ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. సో కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ మనం ఏదో ఒక కలెక్షన్ టైప్ ని యూజ్ చేసి డిస్క్రైబ్ చేస్తాం. లెట్స్ సే ఇప్పుడు అరే ఉంది, అరేలో ఏంటి? సిమిలర్ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. లిస్ట్ ఉంది, కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్, బట్ డాటా టైప్ ని మనం పట్టించుకోము. ఓకే, నెక్స్ట్ ఏముంటుంది? టపుల్ ఉంటుంది, డిక్షనరీ ఉంటుంది, సెట్స్ ఉంటాయి. రైట్. సో ఫస్ట్ మనం ఒక నెంబర్ తీసుకున్నాం, ఇంతకుముందు నేమ్ స్ట్రింగ్ తీసుకున్నాం. లెట్స్ కార్తిక్ అని ఇలా ఒక నేమ్ ని తీసుకున్నాను. ఓకే, సో దీని వాల్యూ ఎంత? 0 1 2 3 4 5 6. ఇవేంటి? వీటిని ఏమంటాం? దీన్ని ఇండెక్సింగ్ వాల్యూస్. రైట్. ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0. సో మన స్ట్రింగ్, సో లెట్స్ సే ఐ విల్ హావ్ ఏ స్ట్రింగ్. కలెక్షన్స్ లో లెట్స్ సే a ఈక్వల్ టు కార్తిక్ అని ఉంది. సో దీంట్లో ఫస్ట్ దాన్ని యాక్సెస్ చేయాలంటే ఏం చేస్తాం? ప్రింట్ a ఆఫ్ 0. దట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్న వాల్యూ. ఇప్పుడు నాకు ఏమొస్తుంది అవుట్పుట్ లో? k. రైట్. సో ఇదేంటి? స్ట్రింగ్ ని కూడా మనం ఎలా కన్సిడర్ చేస్తాం? స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ అది కూడా ఒక అరే లాగానే, లిస్ట్ లాగానే. సో అరే లాగానే స్ట్రింగ్ కూడా కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. వెరీ గుడ్. రైట్. సో క్యారెక్టర్ అనేది కూడా ఒక డాటా టైప్, క్యార్ అనేది. సో ఇది ఒక ఈచ్ ఒక ఆల్ఫాబెట్ ని ఏమంటాం? క్యారెక్టర్ కదా. సో క్యారెక్టర్ అనే డాటా టైప్స్ అవన్నిటిని ఒక దగ్గర పెడితే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్ట్రింగ్. సో మనం ఇప్పుడు స్ట్రింగ్ అని కూడా ఎలా, అది కూడా ఒక కలెక్షన్ కదా. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఒక స్ట్రింగ్ అయింది. ఇప్పుడు మన స్ట్రింగ్ అంటే ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎన్ అరే కదా. సో ఎందుకు? దాన్ని ఇండెక్స్ నెంబర్ లాగా కూడా నేను యాక్సెస్ చేయగలుగుతున్నాను. రైట్. సో ఇప్పుడు లెట్స్ సే అలాగే, సో సేమ్ ఇదే వేలో ఏంటి? ఇక్కడ నేను క్యారెక్టర్స్ ని యాక్సెస్ చేస్తున్నాను, లిస్ట్ లో ఏం యాక్సెస్ చేస్తాను? ఐటమ్స్ ని యాక్సెస్ చేస్తాను. లెట్స్ సే ఇప్పుడు ఒక లిస్ట్ క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ డాటా టైప్ విల్ గో విత్ లిస్ట్ కలెక్షన్ చూద్దాం. లిస్ట్ అంటే ఏంటి? సేమ్ ప్రతి కలెక్షన్ లో కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ కదా. లెట్స్ సే మై లిస్ట్ అనుకుందాం. మై లిస్ట్ ఈక్వల్ టు లెట్స్ సే యాపిల్, బనానా ఆర్ గ్రేప్స్ ఏదో ఉన్నాయి మనకి. ఓకే, సో ఈ మై లిస్ట్ లో ఏముంది? కోట్స్ లో ఒక స్ట్రింగ్ ఉంది, కామా మళ్ళీ కోట్స్ లో ఒక స్ట్రింగ్ ఉంది, మళ్ళీ కోట్స్ లో ఒక స్ట్రింగ్ ఉంది. అంటే ఏంటి? ఇక్కడ ఉన్న ఐటమ్ ఏంటి? ఇట్స్ ఏ స్ట్రింగ్. సో 3 స్ట్రింగ్స్ అనేవి ఎందులో ఉన్నాయి? మై లిస్ట్ లో ఉన్నాయి. సో మై లిస్ట్ ఏం చేస్తుంది? కలెక్షన్ ఆఫ్ 3 స్ట్రింగ్స్. రైట్. సో ఇప్పుడు దీంట్లో ఉన్న ఫస్ట్ దాన్ని యాక్సెస్ చేయాలంటే ఏం చేస్తాను? మై లిస్ట్ ఆఫ్ 0. మై లిస్ట్ ఆఫ్ 0. రైట్. I'll get apple as output. రైట్. సో స్ట్రింగ్ కి అయితే ఎట్లయితే ఇండెక్స్ నెంబర్ ఉందో, మై లిస్ట్ లో కూడా సేమ్ ఎగ్జాక్ట్ గా ఇండెక్స్ నెంబర్ కూడా అలాగే వర్క్ అవుతుంది. లెట్స్ సే నేను ఫస్ట్ దాని యొక్క వాల్యూని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఎట్లా చేంజ్ చేయొచ్చు? సో ఇప్పుడు ఫస్ట్ లో యాపిల్ అని ఉంది కదా, దీన్ని తీసేసి నేను ఏదో ఒకటి గ్రేప్స్, ఆరెంజెస్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఎట్లా చేయొచ్చు? ఐ కెన్ సే లైక్ దిస్, మై లిస్ట్ ఆఫ్ 0 is equal to whatever the value we have to assign. మై లిస్ట్ ఆఫ్ 0. సో 0 దగ్గర ఉన్న వాల్యూని దేంతో రీప్లేస్ చేస్తున్నాం? we are రీప్లేస్ విత్ ఆరెంజ్. లెట్స్ సే సో ప్రింట్. ఇప్పుడు మై లిస్ట్ లో ఉన్న 0 అంటే ఎవరు? ఆరెంజ్. రైట్. రన్ కోడ్ ఆరెంజ్. సో దిస్ ప్రాపర్టీ ఇస్ కాల్డ్, ఇప్పుడు ఏంటి? ఉన్న వాల్యూని నేను చేంజ్ చేయగలిగాను, ఎగ్జిస్టింగ్ వాల్యూని. రైట్. దట్ ప్రాపర్టీ ఇస్ కాల్డ్ mutable. That is nothing but changeable. We can change the values. మనం చేంజ్ చేయగలిగితే దట్ ప్రాపర్టీ ఇస్ కాల్డ్ mutable.
దట్ నథింగ్ బట్ వాల్యూని Mutable. చేంజ్ చేయగలుగుతున్నాం. ఓకే, అండ్ నా దగ్గర ఆర్డర్ ఏముంది, లెట్స్ సే ఆరెంజ్, Banana, grapes. బనానా అండ్ గ్రేప్స్. ఓకే, సో నేను ప్రతిసారి అంటే నేను ప్రోగ్రామింగ్ రన్ చేసిన ప్రతిసారి అదేమైనా చేంజ్ అవుతుందా ఆర్డర్ ఏమైనా? లైక్ ఇది 0 దగ్గర ఉంది, ఇది 1 దగ్గర ఉంది, ఇది 2 దగ్గర ఉంది, వాటి ఆర్డర్ ఏమైనా చేంజ్ అవుతుందా? No, sir. లైక్ అంటే ఇప్పుడు 1 ఫస్ట్ 0th దగ్గర ఏముంది, ఆరెంజ్ ఉంది ప్రింట్ చేసినప్పుడు, మళ్ళీ దాని తర్వాత ప్రింట్ చేసినప్పుడు ఈ ఆరెంజ్ దగ్గర బాగా వచ్చి మన దగ్గర ఆర్డర్ చేసిందా? సో నేను క్రియేట్ చేసేటప్పుడు ఏ ఆర్డర్ లో అయితే ఉన్నాయో తర్వాత యాక్సెస్ చేసేటప్పుడు కూడా అది అదే ఆర్డర్, రైట్? మారుతుందా? సేమ్ ప్లేస్ లో రిప్లేస్ అవుతున్నాయి కదా సార్. లెట్స్ సే వాల్యూ పుట్ చేయండి. yes ఇప్పుడు ఆర్డర్ అనేది మారుతా అంటున్నాను. ఇప్పుడు యాపిల్ బనానా గ్రేప్ అని ఉంది, ఫస్ట్ వాల్యూ రీప్లేస్ చేశాను ఆరెంజ్ తోని, ప్రింట్ చేశాను మైల్స్ ని, ఆరెంజ్ బనానా అని కొత్త లిస్ట్ వచ్చింది. సో దీన్ని నేను మళ్ళీ ఇంకోసారి కూడా ప్రింట్ పెట్టాను అనుకోండి. ఓకే, సో నాకు అవుట్పుట్ మళ్ళీ సేమ్ వచ్చిందా? ఎందుకు సేమ్ ప్రింట్ చేశాను. బట్ ఫస్ట్ టైం ఒక ఆర్డర్ లో వచ్చేసి సెకండ్ టైం లో లైక్ బనానా ముందు ఆరెంజ్ సెకండ్ గ్రే థర్డ్ ఇట్లా ఏమైనా వచ్చాయా? లేదు సార్. ఏ ఆర్డర్ లో అయితే క్రియేట్ చేశానో అదే ఆర్డర్ లో వాల్యూస్ అనేవి ఉన్నాయి. అంటే ఒక స్పెసిఫిక్ వాల్యూని మనం రీప్లేస్ చేసాం, బట్ ఏ పొజిషన్ లో ఉందో ఆ పొజిషన్ లోనే రీప్లేస్ చేసాం. బట్ ఆర్డర్ అనేది మారుతుందా? ముందు వెనక్కి ఏమైనా అవుతున్నాయా లిస్ట్ లో ఐటమ్స్? అవ్వట్లేదు. లేదు సార్. సో దట్ ఈస్ నథింగ్ ఆర్డర్డ్ ప్రాపర్టీ. సో కలెక్షన్స్ కి 4 ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఏంటి, లిస్ట్ అనేది ఏంటి, మ్యూటబుల్ అంటే ఎగ్జిస్టింగ్ వాల్యూస్ ని చేంజ్ చేయగలం. Change. ఆర్డర్డ్ అంటే ఏంటి, ఏ ఆర్డర్ అయితే క్రియేట్ చేసామో ఎన్నిసార్లు యాక్సెస్ చేసినా ఎన్నిసార్లు డూప్లికేట్స్. లెట్స్ సీ ఇఫ్ లిస్ట్ హౌస్ డూప్లికేట్ ఆర్ నాట్. ఓకే, లెట్స్ సీ యాపిల్ బనానా, ఇక్కడ మళ్ళీ యాపిల్ ఉంది అనుకోండి. ఫస్ట్ యాపిల్ ఎంతో రీప్లేస్ చేశాను, ఆరెంజ్ తో. సో నథింగ్ బట్ ఆరెంజ్ బనానా యాపిల్ రావాలి, ఆరెంజ్ బనానా యాపిల్, రైట్? ఆర్ లెట్స్ సీ ఇక్కడ రీప్లేస్మెంట్ చేయలేదు అనుకోండి, కోడ్. సో యాపిల్ బనానా యాపిల్, యాపిల్ బనానా యాపిల్. సో యాపిల్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది లిస్ట్ లో? 2 times. 2 times. దట్ ఈస్ నథింగ్ బట్ లిస్ట్ అలౌస్ డూప్లికేట్స్, రైట్? అంటే డూప్లికేట్స్ వాల్యూస్ కూడా ఉండొచ్చు, రైట్? క్లియర్? దీస్ 3 ప్రాపర్టీస్, మ్యూటబుల్, ఆర్డర్డ్, డూప్లికేట్స్. These are the 3 properties of List. Okay, so list. ఇంకేమున్నాయి we have, let's say ఇప్పుడు ఒక స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అని ఎట్లా కౌంట్ చేసాం? By using length function. సో ఇక్కడ కూడా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేస్తాం? సేమ్ ప్రింట్ len of my list. list, right? 3, right? Clear? సో క్లియర్? సో ఒక లిస్ట్ యొక్క లిస్ట్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయని ఎట్లా అనుకుంటాం? లెన్ ఆఫ్ లిస్ట్, My list. రైట్? సో లిస్ట్ లో ఇక్కడ ఇది ఏ డాటా టైప్, యాపిల్ అనేది String. సో మై లిస్ట్ 2 అనేది క్రియేట్ చేద్దాం. దాంట్లో ఏంటి 1, 2, 1, 6, 9 ఇలా పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇందులో ఏమున్నాయి? కలెక్షన్ ఆఫ్ ఇంటీజర్స్, రైట్? బట్ ఓన్లీ నెంబర్స్, ఓన్లీ స్ట్రింగ్స్ ఏ ఉండొచ్చా? బట్ అరేలో అయితే అలాగే ఉండదు. బట్ పైథాన్ లో ఓన్లీ లిస్టే ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ డాటా టైప్ అయినా కూడా ఉండొచ్చు. లెట్స్ ఇక్కడ ఈ పొజిషన్ లో నేను కార్తిక్ అని పెట్టుకుంటాను, అండ్ లాస్ట్ పొజిషన్ లో హాయ్. ఓకే, ఇప్పుడు ఎనీవన్ ఈస్ ఫెమిలియర్ విత్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్? No, sir. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవరికైనా తెలుసా? ఎక్సెప్ట్ పైథాన్, జావా స్క్రిప్ట్ కాకుండా.
జావా ఆర్ C++ ఆర్ సి ఎవరికైనా తెలుసా? అరే తెలుసా Java. ఎవరికైనా? అరే గైస్, అరే తెలుసా ఎవరికైనా? Collection of similar data. yes, sir. Only similar data Data type. తీసుకుంటారు. అరేలో ఇది అలౌ చేస్తుందా? ఇప్పుడు ఇట్లా రిప్రజెంట్ చేస్తే అరేలో ఇది అలౌ చేస్తుందా? No sir, No, only sir. similar data ఉంటేనే తీసుకుంటారు. వై? ఎందుకు? అరే ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ Similar డాటా. Data type. బట్ లిస్ట్ ఏంటి? జస్ట్ కలెక్షన్ ఆఫ్ Collection ఐటమ్స్. of different data types. The collection of items that may be different or same. Okay. Mm. My list 2. Let's print that. See my list. So same ఎట్లా అయితే ఉందో, సో ఆర్డర్డ్, డూప్లికేట్స్ కూడా ఉండొచ్చు అండ్ మ్యూటబుల్, ఏదైనా వాల్యూని కూడా చేంజ్ చేయొచ్చు. లెట్స్ సే ఇప్పుడు లాస్ట్ ఉంది, లాస్ట్ దాని ఇండెక్స్ నెంబర్ ఎంత? 0 1 2 3 4 5 కదా. సో 5 నేను హాయ్ని రీప్లేస్ చేస్తాను బాయ్తోని. ఓకే, లెట్స్ సే మై లిస్ట్ 2 ఆఫ్ ఇండెక్స్ నెంబర్ 5. let's say by. Okay, see last by అనేది వచ్చిందా? రైట్. లెట్స్ సే నేను మై లిస్ట్ లో ఉన్న 6th ఐటమ్ ఉందన్న దగ్గర. No sir. లేదు సార్. నేను 6th ఐటమ్ ని ఇట్లా పెట్టాను అనుకోండి, అంటే 6th ఐటమ్ ని యాక్సెస్ చేసి ఆ వాల్యూ దగ్గర రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. మై లిస్ట్ అప్ టు, ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? Index error. 0 వస్తా. విల్ గెట్ ఏ Index. ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఇండెక్స్ Range. అవుట్ ఆఫ్ రేంజ్ అంటే నువ్వు ముందు ఆర్ నువ్వేంటి ఈ సైజుని మించేసి అడ్రస్ ని యాక్సెస్ చేసావు అని అర్థం. ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అంటే. ఓకే, క్లియర్. సో మన లెంత్ ఎంత అయితే ఉందో, లెంత్ -1 వరకు ఇండెక్స్ నెంబర్ ని యాక్సెస్ చేయవచ్చు. సో దీని లెంత్ ఎంత? 6 ఐటమ్. 6 - 1 5. సో 0 నుండి 5 వరకే ఇండెక్స్ నెంబర్స్ అలౌడ్. ఓకే గైస్, క్లియర్? Yes sir. సో ఒక డాటా టైప్ యొక్క టైప్ చెక్ చేయాలంటే ఏం చేస్తాం? Type. డాటా టైప్ అంటే ఒక వేరియబుల్ యొక్క డాటా టైప్ చెక్ చేయాలంటే ఏం చేస్తాం? Type function. సో ఇప్పుడు ఈ లిస్ట్ యొక్క ఇప్పుడు ఇది ఉంది కదా కలెక్షన్, ఈ కలెక్షన్ యొక్క టైప్ తెలుసుకోవాలంటే ఏం చేస్తాం? Print type of my list 2. ఎస్, వెరీ గుడ్. ప్రింట్ Print type of టైప్ ఆఫ్ my list 2. మై లిస్ట్ 2. ఓకే, క్లాస్ లిస్ట్ అనేది వచ్చింది. సో Yes. దిస్ కలెక్షన్ ఈస్ కాల్డ్ ఎ లిస్ట్. సో లిస్ట్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? బై యూజింగ్ స్క్వేర్ Square బ్రాకెట్. brackets. స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉంది నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ లిస్ట్. ఆర్ దాని టైప్ ని మీరు ఎక్స్ప్లిసిట్ గా తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ పుట్ టైప్, ఎనీ వేరియబుల్ ఆర్ ఎనీ దేన్నైనా కూడా దాని టైప్ అని పెట్టేస్తే దాని యొక్క డాటా టైప్ అనేది వస్తుంది. రైట్. సో ఇక నేను ఏం చేశాను? ఒక లిస్ట్ ని బిల్డ్ చేశాను. ఒక లిస్ట్ ని బిల్డ్ చేయాలంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఏ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది అంటే, లెట్స్ సే ఇప్పుడు నేను a = 5 అనేది ఉంది. 5 అనేది ఇంటీజర్ అని నేను చెప్పాను పైథాన్ కి. No sir. బట్ ఇప్పుడు నేను ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అంటే ఏమొస్తుంది? Int. ఇంటీజర్ వచ్చింది. రైట్. బట్ నేను దానికి ఇంటీజర్ అని చెప్పలేదు. బట్ నేను ఎక్స్ప్లిసిట్ గా ఇంటీజర్ అని చెప్పొచ్చు. ఎలా? లెట్స్ సే Int of int of 5. Okay, again same. సో ఏదైనా డిఫరెన్స్ ఉందా? Same. లేదు. సో No, sir. int of 5 అనేది ఏంటి? ఇట్స్ ఏ కన్స్ట్రక్టర్. దేని యొక్క కన్స్ట్రక్టర్? దీని లోపల Five, ఏదైనా వాల్యూ integer. ఆ వాల్యూని ఇంటీజర్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తుంది. సో ఇన్ ద సిమిలర్ వే అది ఆటోమేటిక్ గా కూడా చేసుకుంటది ఇంప్లిసిట్ గా. బట్ ఎక్స్ప్లిసిట్ గా నువ్వు చెయ్యాలి అనుకుంటే యూ కెన్ ఆల్సో డూ దాట్. ఓకే, సో ఇప్పుడు నేను ఇది పెట్టినా డిఫరెన్స్ ఏం లేదు. 5 అనేది నార్మల్ గా పైథాన్ డైనమిక్ గా దాన్ని ఇంటీజర్ అనుకుంటది. నేను int of 5 అయినా కూడా నేను 5 అనేది నా దగ్గర ఉన్నది ఇంటీజర్, బట్ దాన్ని నేను ఇంకా ఇంటీజర్ లో కన్వర్ట్ చేసి కావాలని ఏలో స్టోర్ చేశాను. టైప్ ఆఫ్ ఏ అంటే ఇంటీజర్ అని వచ్చింది. ఇన్ ద సిమిలర్ వే నేను ఈ లిస్ట్ ని కూడా లిస్ట్ టైప్ ఏమొచ్చింది? ఇప్పుడు లిస్ట్ యొక్క టైప్ ని చెక్ చేస్తే ఆ కలెక్షన్ ఏమొచ్చింది? లిస్ట్ అని వచ్చింది కదా. లిస్ట్ అని వచ్చింది పైన. సో నేను లెట్స్ సే మై లిస్ట్ 3 అనేది ఇంకోటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్గా ఎట్లా? స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టేసి దీంట్లో ఐటమ్స్ కామా సెపరేటెడ్ వాల్యూస్ ఇలా పెట్టుకుంటున్నాను కదా. బట్
బై యూజింగ్ కన్స్ట్రక్టర్. అంటే ఎక్స్ప్లిసిట్ గా నేను దీన్ని లిస్ట్ అని చెప్పాలి అనుకుంటే ఐ క్యాన్ డూ సంథింగ్ లైక్ దిస్ లిస్ట్. అంటే ఇదేంటి, దీని మధ్యలో ఏమైతే ఇస్తామో దాన్ని లిస్ట్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఇప్పుడు int of 5 అంటే ఏం చేసింది, 5ని ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేసింది, రైట్? బట్ అక్కడ నీడ్ లేదు, బట్ నేను కావాలని 5ని నేను 5 ఇస్తున్నాను నీకు, దీన్ని ఇంట్లో కన్వర్ట్ చేయని చెప్పాను. లెట్స్ సే నాకు ఇక్కడ కూడా లిస్ట్ డైరెక్ట్ గా నేను పెట్టుకోవచ్చు. లైక్ ఎట్లా ఇందాక పైన ఇట్లా డైరెక్ట్ మై లిస్ట్ ఈక్వల్ టు ఇట్లా ఎట్లా స్క్వేర్ బ్రాకెట్స్ లో వాల్యూస్ ఇచ్చాను డైరెక్ట్ గా, అట్లనే ఇవ్వచ్చు. బట్ నేను ఇక్కడ లిస్ట్ అనే యూజ్ చేసి దాని లోపల మళ్ళీ వాల్యూస్ ఇచ్చాను అనుకో, దట్ ఈస్ నథింగ్ బట్ ఐ ఆమ్ యూజింగ్ ఏ కన్స్ట్రక్టర్. లెట్స్ సే ఏబిసి కామా ఈసీజీ. సో ఇలా నేను కొన్ని వాల్యూస్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మై లిస్ట్ ని ప్రింట్ చేద్దాం. మై లిస్ట్ 3ని అండ్ మై లిస్ట్ 3 యొక్క టైప్ ని కూడా ప్రింట్ చేద్దాం. సో అవుట్పుట్ ఏమొచ్చింది, లాస్ట్ 2 ప్రింట్ స్టేట్మెంట్స్. సో నేను ఏదైతే లిస్ట్ ఏదైతే పెట్టానో అది లిస్ట్ లాగా వచ్చింది. నేను ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ లో ఏం పెట్టలేదు. సి స్క్వేర్ బ్రాకెట్ లో ఏమైనా పెట్టానా నేను? No, sir. పెట్టారు సార్, ఏం పెట్టలేదు. బట్ List నేను ఏం యూజ్ construct. చేశాను, Construct. లిస్ట్ అనే కన్స్ట్రక్టర్ యూజ్ చేశాను. అదేం చేస్తుంది, ఇటరబుల్స్ తీసుకుంటుంది. ఇటరబుల్స్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. లిస్ట్ అంటే Items. ఏంటి, కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ స్టోర్ చేస్తాం కదా. సో వీడికి నేను కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఇచ్చాను, వాడు ఆ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ తీసుకొని లిస్ట్ లోకి కన్వర్ట్ చేశాడు. దట్ ఈస్ నథింగ్ బట్ నేను ఇంత ముందు int of 5 అంటే ఏం చేసింది, 5ని ఇంటీజర్ లో కన్వర్ట్ చేసింది. సో ఇది ఆబ్వియస్లీ లిస్ట్ లోకి ఏమన్నా ఇచ్చి దాన్ని కన్వర్ట్ చేయమంటే దాన్ని ఏం చేస్తుంది, లిస్ట్ లోకి కన్వర్ట్ చేస్తుంది, రైట్? సో ప్రింట్ మై లిస్ట్ 3 అంటే నాకు లిస్ట్ ప్రింట్ అయింది, క్రియేట్ అయిపోయి తర్వాత దాని యొక్క టైప్ కూడా చెక్ చేశాను, దట్ ఈస్ ఎ లిస్ట్. సో మనం లిస్ట్ ని ఎన్ని వేస్ లో బిల్డ్ చేయొచ్చు, మై లిస్ట్ 3 అని ఈ వేలో, ఇది ఏంటి, యూజింగ్ Square List. brackets. And కన్స్ట్రక్టర్. construct. ఇది యూజింగ్ లిస్ట్ కన్స్ట్రక్టర్. లిస్ట్ అనే కన్స్ట్రక్టర్ ని యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ మన డాటా టైప్ ని అవన్నీ ఎక్స్ప్లిసిట్ గా అదే పెట్టేసుకొని చేస్తుంది, అంటే బిల్డ్ చేస్తుంది లిస్ట్ ని. బేసికలీ వీడికి ఏమి ఇవ్వాలి, ఇటరబుల్స్ ని ఇవ్వాలి. ఇటరబుల్స్ అంటే ఏంటి, కొన్ని గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ ని ఇవ్వాలి. ఓకే, లెట్స్ మై లిస్ట్ 4 అనేది ఉంది. సో మై లిస్ట్ 4 నేను డైరెక్ట్ గా ఇలా పెట్టేశాను. సో ఈ రెండింటి మధ్యలో ఏమైనా డిఫరెన్స్ ఉందా? సో డాటాలో ఏం డిఫరెన్స్ లేదు. బట్ ద థింగ్ ఇస్ నేను దీన్ని ఎట్లా డైరెక్ట్ గా రిప్రజెంట్ చేశాను, దీన్ని యూజింగ్ కన్స్ట్రక్టర్. డైరెక్ట్ గా ఏం చేశాను, డైరెక్ట్ గా వాల్యూస్ అసైన్ చేశాను, రైట్? క్లియర్? ఈ రెండింటికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఏ డిఫరెన్స్ ఉండదు. జస్ట్ లైక్ నేను ఇప్పుడు int of 5 అన్నాను, నాకు అక్కడ నీడ్ లేదు, బట్ నేను ఎక్స్ప్లిసిట్ గా దాన్ని ఇంటీజర్ లో కన్వర్ట్ చేసి నాకు ఏలో స్టోర్ చేయని చెప్పాను. జస్ట్ లైక్ దట్ ఇక్కడ వీటిని కూడా నాకు లిస్ట్ అవసరం లేదు, బట్ నువ్వు కన్స్ట్రక్టరే యూజ్ చేయాలి, కన్స్ట్రక్టర్ యూజ్ చేసే దాన్ని బిల్డ్ చేయాలి అనుకుంటే యూ క్యాన్ యూజ్ ఇన్ దిస్ వే. ఆర్ డైరెక్ట్ గా నువ్వు వాల్యూస్ ని స్క్వేర్ బ్రాకెట్స్ లో పెట్టి అసైన్ చేయొచ్చు. స్క్వేర్ బ్రాకెట్ లో పెడుతున్నాం ఇస్ నథింగ్ బట్ వీఆర్ రిప్రజెంటింగ్ ఏ లిస్ట్. ఓకే గైస్? Yes, sir. Yes, sir. సో మనం స్ట్రింగ్ లో స్లైసింగ్ గుర్తుందా? Yes, sir. Yes, sir. ఓకే, లెట్స్ సే మై లిస్ట్ 4 లో లెట్స్ సే నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, సో ఇప్పుడు మై లిస్ట్ 4 లో కొన్ని నెంబర్స్ ఉన్నాయి. లెట్స్ సే స్లైసింగ్ లో ఏం చేసాం, స్టార్టింగ్ ఇండెక్స్ నెంబర్ ఇచ్చాను, ఎండ్ ఇండెక్స్ నెంబర్ ఇచ్చాను. స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఏమైంది, కట్ అయిపోయి దాని సపరేట్ గా వచ్చింది. ఓకే, సో స్ట్రింగ్ ని కూడా మనం కైండ్ ఆఫ్ ఏమనుకున్నాం, అరే అనుకున్నాం.
కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా స్ట్రింగ్. సో జస్ట్ లైక్ దట్ మనం ఇక్కడ కూడా స్లైసింగ్ చేయాలంటే ఏం చేస్తాం, ఇండెక్స్ నెంబర్స్ ఇస్తాం. జస్ట్ లైక్ దట్ లెట్స్ సి ప్రింట్, నాకు ఎక్కడ నుండి కావాలి, మై లిస్ట్ 4లో సెకండ్ ఐటమ్ నుండి ఇది ఎన్నోది 5th ఐటమ్ వరకు కావాలి. సో సెకండ్ ఐటమ్ యొక్క ఇండెక్స్ నెంబర్ ఎంత, 1. ఓకే. సో 0 1 2 3 4 4. సో నేను ఇక్కడ ఇండెక్స్ నెంబర్ 4 అని చెప్తే ఈ 4 అనేది ఇంక్లూడ్ అవుతుందా? So we have to give the 5 ఇవ్వాలి. 5 ఇవ్వాలి. ఎందుకు, స్లైసింగ్ లో లాస్ట్ అనేది ఇంక్లూడ్ అవ్వదు. కాదు. రైట్, లెట్స్ ప్రింట్ దట్. సి 54 వరకు వచ్చింది. ఎక్కడ నుండి, 7 నుండి. దట్ ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ ఇండెక్స్ నుండి ఈ ఇండెక్స్ ముందు వరకు వస్తుంది. రైట్, సో వీ కెన్ డూ దిస్. సో ఈ ముందున్న తీసేస్తే ఏమవుతుంది, స్ట్రింగ్ స్లైసింగ్ లో 0 ఇండెక్స్ వాల్యూ నుంచి 4 వరకు ప్రింట్ అవుతుంది. ఎస్, ఓకే. సో స్ట్రింగ్ లో అయితే మనం అయితే ఎలాగో స్లైసింగ్ చేసామో వీ కెన్ డూ సేమ్ లైక్ దట్. లెట్స్ సే నేను ఇప్పుడు 5 ఇచ్చి ఎండ్ ఇవ్వకపోతే ఏమవుతుంది, అప్ టు ఎండ్ ప్రింట్ అవుతుంది సార్ 5 నుంచి. రైట్, 5 నుండి అప్ టు ఎండ్ అనేది ప్రింట్ అయింది. రైట్, 0 1 2 3 4 5 5 నుండి ఎక్కడి వరకు ప్రింట్ అయింది, 24 వరకు ప్రింట్ అయింది ఎట్ ద ఎండ్ వరకు. రైట్, క్లియర్. సో దీన్ని ఏమంటాం, స్లైసింగ్ ఆర్ వీ కెన్ సే రేంజ్. ఓకే, ఒక రేంజ్ తీసుకున్నాం కదా, స్టార్ట్ ఎక్కడ నుండి అవ్వాలి, ఎండ్ ఎక్కడికి అవ్వాలని. రైట్, క్లియర్. ఒక ఐటమ్ ని చేంజ్ చేయాలంటే ఏం చేస్తాం, దాని ఇండెక్స్ నెంబర్ ఈక్వల్ టు, సో మై లిస్ట్ ఆఫ్ సమ్ ఇండెక్స్ నెంబర్ 5 ఈక్వల్ టు సమ్ 6 7 8 అలా ఏదో ఒక నెంబర్ ఇస్తే దాని వాల్యూ అనేది రీప్లేస్ అయిపోతుంది. జస్ట్ లైక్ ఇలా. సో లిస్ట్ దాని ఇండెక్స్ నెంబర్ ఈక్వల్ టు బాయ్. సో హాయ్ అనేది ఎవరితో రీప్లేస్ అయిపోద్ది, బాయ్ తోని రీప్లేస్ అయింది. రైట్, సో ఒక వాల్యూని చేంజ్ చేయడం క్లియర్ గైస్. గైస్, sir. సో లెట్స్ సే ఏంటి, నీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాల్యూస్ ఉన్నాయి. ఎగ్జిస్టింగ్ వాల్యూస్ ని ఏం చేసాం, యాక్సెస్ చేయడం కూడా వచ్చింది, అప్డేట్ చేయడం కూడా వచ్చింది. బట్ కొత్త వాల్యూస్ ని యాడ్ చేయాలంటే ఏం చేస్తాం, బై యూజింగ్ అపెండ్. అపెండ్ అంటే ఏం చేస్తుంది, అపెండ్ ఎండ్ ఆఫ్ ది లిస్ట్ యాడ్ చేస్తుంది. బట్ నాకు ఒక స్పెసిఫిక్, ఫస్ట్ అది చూద్దాం. లెట్స్ సే మై లిస్ట్ 4 అంటే మొత్తం కంప్లీట్ మై లిస్ట్ 4 ని ప్రింట్ చేద్దాం. ఓకే, లెట్స్ రన్ దిస్. ఇక నాకు అన్ని వాల్యూస్ వచ్చాయి మై లిస్ట్ 4 లో ఉన్నది. లెట్స్ సే మై లిస్ట్ 4 లో 24 తర్వాత ఇంకొక వాల్యూని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, 70 అనే వాల్యూని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను, ఐ కెన్ డూ సంథింగ్ లైక్ మై లిస్ట్ 4 డాట్ అపెండ్ ఎంత వాల్యూ, లెట్స్ సే 76. చెప్తే ప్రింట్ మై లిస్ట్ ని మళ్ళీ ప్రింట్ చేద్దాం. ఇది నా ఫస్ట్ లిస్ట్, బిఫోర్ అపెండ్ చేయకంటే ముందు ప్రింట్ పెట్టాను, అపెండ్ చేసిన తర్వాత కూడా ప్రింట్ పెట్టాను. సీ ద డిఫరెన్స్, 76 అనేది ఎట్ ద ఎండ్ యాడ్ అయింది. సో అపెండ్ ఏం చేస్తుంది, ఒక వాల్యూ అనేది ఎండ్ ఆఫ్ ద లిస్ట్ యాడ్ చేస్తుంది. బట్ మనం ఇంకొకటి కూడా చేద్దాం. లెట్స్ సే ఒక స్పెసిఫిక్ పొజిషన్ దగ్గర యాడ్ చేయాలి. అంటే నాకు ఈ ఫస్ట్ పొజిషన్ దగ్గర ఎవరున్నారు అంటే సెకండ్ పొజిషన్ అనుకోండి, ఇది 7th దగ్గర ఇండెక్స్ నెంబర్ 1 దగ్గర ఎవరున్నారు, 7 ఉన్నారు. నాకు అక్కడ అంటే ఆ పొజిషన్ లో నాకు వేరే కొత్త ఇప్పుడు యాడ్ చేసే నెంబర్ కావాలి. సో అప్పుడు ఏం చేస్తాను, ఐ యూజ్ సంథింగ్ కాల్డ్ ఇన్సర్ట్. ఇండెక్స్ 7 యొక్క ఇక్కడ యాడ్ చేయాలి. దీని ఇండెక్స్ నెంబర్ ఎంత, 1 కామా మన 76 85. ఓకే, సో ఇప్పుడు మై లిస్ట్ 4 మై లిస్ట్. బట్ ఇప్పుడు నేను ఎక్కడ యాడ్ చేస్తున్నాను, 1 దగ్గర. ఉన్నారు నాకు ఇక్కడ అవుట్పుట్ ఇవ్వడం లేకుంటే 1 దగ్గర ఎవరున్నారు, 7 ఉంది.
ఇప్పుడు నేను ఆ 1 దగ్గర ఎవరిని పెడుతున్నాను 85. అప్పుడు 7 యొక్క పొజిషన్ ఏంటి అంటే 7 ఏమవుతుంది? ఇట్ విల్ బి పుష్డ్ సెకండ్ పొజిషన్. సో రైట్ కి దాని పొజిషన్ ని మూవ్ చేసి ఆ పొజిషన్ లో 85 అనేది వస్తుంది. మిగతా ఉన్న వాటిని అన్నిటిని రైట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తుంది. రైట్, 7 అనేది ఇక్కడ ఉండే 7 ప్లేస్ లో 85 యాడ్ చేశాను. ఈ 7 ని వెనకాలకి పుష్ చేస్తుంది. రైట్, సో ఒక స్పెసిఫిక్ పొజిషన్ దగ్గర యాడ్ చేయాలంటే ఏం యూజ్ చేస్తాం? ఇన్సర్ట్ మెథడ్. ఎండ్ లో యాడ్ చేయాలంటే ఏం చేస్తాం? అపెండ్ మెథడ్. ఓకే, సో యాడ్ చేయడం క్లియర్, డాటాని యాడ్ చేయడం ఎగ్జిస్టింగ్ అన్నదానికి. సార్ క్లియర్. లెట్స్ సే డిలీట్ చేద్దాం ఇప్పుడు, ఆర్ లెట్స్ సే ఓకే లెట్స్ సే 54 ని డిలీట్ చేయాలి. ఎట్లా చేయొచ్చు? 54 యొక్క we can use something like mylist4 dot remove చేస్తుంది. రిమూవ్ ఏం చేస్తుంది? ఒక వాల్యూ అనేది తీసుకుంటుంది. సో మన వాల్యూ ఎంత? 54. రైట్, రిమూవ్ 54. ఓకే, లెట్స్ ప్రింట్ mylist4 ని మళ్ళీ ప్రింట్ పెట్టుకుందాం. ఓకే, సో 54 అనేది రిమూవ్ అయిపోయిందా? సో ఒక వాల్యూ రిమూవ్ అయిన తర్వాత ఏమవుతుంది? దాని తర్వాత ఉన్న వాల్యూస్ అన్ని ముందుకు షిఫ్ట్ అవుతాయి, లెఫ్ట్ కి షిఫ్ట్ అవుతుంది. ఏదైనా వాల్యూ యాడ్ చేస్తే వాటి ముందు అవన్నీ రైట్ కి షిఫ్ట్ అవుతాయి. ఏదైనా వాల్యూ వాటి ముందు నుండి డిలీట్ చేస్తే ఇవన్నీ ముందుకు షిఫ్ట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు రిమూవ్ అనే మెథడ్కి ఏమి ఇస్తున్నాం? ఒక వాల్యూ ఇస్తున్నాం. సో ఈ వాల్యూ ఇప్పుడు ఇంకో 54 కూడా ఉంది కదా. yes, రెండోసారి వెళ్ళిపో. నా దగ్గర 2 టైమ్స్ ఉంది. ఇక్కడ 54 ఉంది, ఇక్కడ 54 ఉంది. ఇప్పుడు ఏ 54 డిలీట్ అయింది? ది ఫస్ట్ అకరెన్స్. సో రిమూవ్ అనేది ఏం యూజ్ చేస్తుంది? ఇట్ డిలీట్స్ ద ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ద వాల్యూ. ఓకే, సో ఈ వాల్యూ 54 అనేది ఎప్పుడైతే దాన్ని క్యాచ్ చేస్తుందో డిలీట్ చేసేస్తుంది అప్పుడు. ఓకే, సో ఆర్ ఇంతకుముందు మనం వాల్యూని ఒక స్పెసిఫిక్ పొజిషన్ దగ్గర ఎట్లా యాడ్ చేసాం? బై యూజింగ్, అంటే వాల్యూ నాకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను యూజింగ్ ఇన్సర్ట్. సో స్పెసిఫిక్ పొజిషన్ దగ్గర నేను డిలీట్ చేయాలి అంటే యూజ్ సంథింగ్ కాల్డ్ mylist4 dot pop. సో పాప్ ఎక్కడ నుండి తీసేయాలి? లెట్స్ సే ఇప్పుడు లాస్ట్ మన ఫైనల్ ఇది కదా లిస్ట్. సో దీంట్లో 65 తీసేయాలి. 65 యొక్క ఇండెక్స్ నెంబర్ ఎంత? 0 1 2 3 4. రైట్, పాప్ 4 అంటే ఏం చేస్తుంది? 4 లో ఉన్న నెంబర్ ని తీసేస్తుంది. రైట్, mylist4. ఓకే, సి 65 is deleted. తర్వాత ఉన్న వాల్యూస్ అన్ని లెఫ్ట్ కి పుష్ బ్యాక్ అయ్యాయి. ఓకే, రైట్. సో డిలీట్ ఎన్ని వేస్ లో చేస్తాం? ఒకటి బై యూజింగ్ రిమూవ్. ఇది వాల్యూ తీసుకుంటుంది రిమూవ్ అనే ఫంక్షన్. ఈ వాల్యూ ఎప్పుడైతే ఫస్ట్ అకరెన్స్ ని డిలీట్ చేస్తుంది. పాప్ అంటే ఏంటి? ఇది ఇండెక్స్ నెంబర్ ని తీసుకుంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ డిలీటింగ్ బై పొజిషన్. ఇది డిలీటింగ్ బై ఇండెక్స్ నెంబర్. డిలీట్ బై వాల్యూ. దేని డిలీట్ చేస్తుంది? ది ఫస్ట్ అకరెన్స్. ఇదేం యూజ్ చేస్తుంది? ఇండెక్స్ పొజిషన్. డిలీట్ బై అడ్రస్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇండెక్స్ నెంబర్. ఓకే, సో నేను పాప్ అని, సో నేను ఐటమ్ ని లాస్ట్ లో యాడ్ చేయాలంటే ఏం యూజ్ చేశాను? ఏ ఫంక్షన్ యూజ్ చేశాను? అపెండ్. సో లాస్ట్ నుండి ఇప్పుడు డిలీట్ చేయాలంటే వీ కెన్ యూజ్ సంథింగ్ కాల్డ్, ఇప్పుడు ఇంతకుముందు పాప్ ఉందా, పాప్ కి నేను ఏమి ఇవ్వలేదు అనుకోండి, పాప్ ఏం తీసుకుంటుంది? డిలీట్ బై అడ్రస్. సో ఏమి ఇవ్వకపోతే ఇట్ విల్ డిలీట్ ఫ్రమ్ ది ఎండ్. ఓకే, లెట్స్ సీ mylist4. ఓకే, సో లాస్ట్ కి 76 ఉంది. ఓకే, పాప్ చేసిన తర్వాత ప్రింట్ పెట్టాను, 76 is gone. రైట్, ఇట్ డిలీటెడ్ బై ఎండ్. సో ఏమి ఇవ్వకపోతే ఏంటి?
delete last item, right? Clear guys? Yes, sir. సో ఇప్పుడు ఐటెంలో ఉన్న వాల్యూస్ అన్ని క్లియర్ చేయాలంటే ఏం చేయాలి? అన్ని డిలీట్ చేయాలి నేను. సో మై లిస్ట్ డాట్ Clear. print my list 4. Okay, let's run the code. See, I got an empty list. Clear guys? Clear? Clear Yes, sir. items ni delete చేస్తాం. Delete. Okay. Okay, we'll stop it here. Already 1 hour 20 minutes అయింది. Okay, so ఇంకా లిస్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. all ఉన్నాయి. Okay, we'll continue them. Deletes all items. Okay, insert ఏం చేస్తుంది? Specified index position దగ్గర ఐటమ్ ని యాడ్ చేస్తుంది. పొజిషన్ దగ్గర యాడ్ చేస్తుంది. అదే ఎంత పడుతుందా? ఇదేం చేస్తుంది? లాస్ట్ నెంబర్ ని రిమూవ్ చేస్తుంది. యాడ్ చేస్తుంది. రైట్? క్లియర్? సో ఒక బేసిక్ ఐడియా వచ్చిందా లైక్ లిస్ట్ గురించి? Yes, sir. Okay, so any doubts in list guys? No? Clear?